గాంధీ మహాత్ముని మహాత్మా అని ఫస్ట్ ఎవరు పిలిచారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రైట్. ఓకే, ఓకే. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన్ని మహాత్మా అని పిలిచారు. ఇది ఫస్ట్ తెలుసుకోమనండి. రెండో పాయింట్, సుభాష్ చంద్రబోస్ అనే మహనీయుడు తెలుసు కదా, స్వతంత్ర సమరంలో ఆజాద్ హింద్ ఫోర్స్ అని పెట్టి ఆయన గాంధీ గారు ఆయన విభేదించుకునేవారు కదా. ఎలాంటి విభేదన? హింస వైరుధ్యమైనటువంటి సిద్ధాంతాలు. స్వతంత్రం సాధనకి నా పంధ అది రైట్ అయితే, లేదా మీ పంధ రైట్ అయితే, మీ పంధ రైట్ మనం స్వతంత్రం సాధించుకుంటే సక్సెస్ అయినట్టే. నేను మిమ్మల్ని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటానని అచ్చా అప్పుడే అనుకున్నా. ఆ రోజే సంబోధించాడు. ఎక్కడ? సింగపూర్ రేడియోలో. ఓకే ఓకే, ఇది మంచి నేపథ్యం ఇది. మూడో నేపథ్యం తెలుసా? మహాత్ముడిని గాడ్సే చంపేసిన తర్వాత జాతిని ఉద్దేశిస్తూ ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆల్ ఇండియా రేడియోని అడ్రస్ చేస్తూ రేడియోలో ఆయన వీ లాస్ట్ అవర్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అన్నాడు. రైట్. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇది వాస్తవం. సో ఇది మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎతికిన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనేది ప్రభుత్వం ఒక ఆనర్ ఇచ్చేది కాదు. అంటే ఉదాహరణకి సైనికుడు వీరమరణం పద్మశ్రీ టైప్ కాదు, లేదా భారతరత్న అత్యున్నత పురస్కారం లాగా ఇది కాదు. ప్రజల హృదయాంతరాలలోంచి మనకి బాగా ఆయన స్వతంత్రం తీసుకొచ్చినందుకు అన్న కాంటెస్ట్లో ఆయన స్వతంత్ర సమరయోధులు అందరూ చిరస్మరణీయంగా స్మరించుకోవడానికి ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు, జాతిపిత. ఇది ఈ కంటెస్ట్లో తెలంగాణ జాతికి విమోచన దినాలు ఇలాంటివన్నీ చేసుకునే దగ్గర మనకి స్వతంత్రం అంటే తెలంగాణ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రిపబ్లిక్ స్టేట్ కింద అన్నప్పుడు మన స్టేట్కి ఈయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ టైప్తో మనం ప్రజలు ముద్దుగా పిలుచుకునేది.